హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ మన న్యూస్ బోర్డ్లో ఒక 51,000 పైగా ఓట్లు వేశారు. అందులో ఎవరి పొజిషన్ ఎట్లా ఉంది ఓటింగ్ చెప్పాక లైవ్ అప్డేట్స్ కూడా చెబితే, ఎందుకంటే మణికంఠ ట్రాప్లో వీళ్ళు క్లియర్గా హౌస్ మేట్స్ పడతా ఉన్నారు. ఎట్లా మరి అసలు ఆయనది మిస్టేకా వీళ్ళది మిస్టేకా? లైవ్లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. అసలు గేమ్ అతనికి ఎట్లా అర్థమవుతుంది, వీళ్ళకి మిగతా హౌస్ మేట్స్కి అందరికీ ఎలా అర్థమవుతుంది, వీళ్ళ ఆట వీళ్ళే చెడగట్టుకుంటున్నారా, నిజంగానే మనకంటే కంటెంట్ అంతా ఇచ్చేస్తున్నాడా ఆడియన్స్కి అంతా, ఆయన చెప్పాల్సింది కెమెరాలకు చెప్పేసి వీళ్ళు బద్నాం చేస్తున్నాడా, వీళ్ళకి వీళ్ళే బద్నాం అవుతున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఆయన ట్రాప్లో వీళ్ళు పడ్డారా, లేకపోతే వీళ్ళకు పోయి వీళ్ళే దవ్వుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది? లైవ్ ఇంట్రెస్ట్ కాన్వర్జేషన్ జరిగింది. ఎందుకంటే ఓటింగ్లో క్లియర్గా ట్రెండ్ కనిపిస్తుంది. మనకంటనే టాప్ 5కి తీసుకెళ్లే మహాయజ్ఞాన్ని హౌస్ మేట్స్ అందరూ ప్రారంభించారని కూడా క్లియర్గా అర్థమైతుంది. ఎందుకంటే ఫస్ట్ మన న్యూస్ బోర్డులో ఒక 51,000 పైగా ఓటు వేశారు కదా, ఇందులో పర్సంటేజ్ చెప్పేటప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అట్లాగే ఓవరాల్ పర్సంటేజ్ చెప్పే ముందు లైవ్లోకి వెళ్దాం. మన న్యూస్ బోర్డులో 51,000 పైన అయితే నిఖిల్కి ఏమో 30% ఉంటే, నబీల్ ఏమో 29% ఉంటే, మణికంఠకి 20% ఉంది. ఈ వారం స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 2% ఓటింగ్ అయితే పెరిగింది. అట్లాగే విష్ణుప్రియ ఒక 15% ఉంటే, లాస్ట్లో ఆ అమ్మాయికి ఒక 5% వరకు ఎట్లా అంటే కలిపి ఆదిత్య ఆమె కలిపి ఉంది. ఇది మన ఛానల్లో ఉంది. ఇక మిగతా ఒపీనియన్ పోల్స్ అన్ని చూసేటప్పుడు వెబ్సైట్స్లో అలాగే యూట్యూబ్స్ అన్నింటిలో కలిపి ఓవరాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అన్నీ చూసేదానికంటే ముందు లైవ్లో జరిగింది ఏమంటే, ఈ జాతకాల పేరుతో ఒక టాస్క్ అయితే నడిపించాడు కదా బిగ్ బాస్. ఆ తర్వాత ఆయన జాతకం వీళ్ళ చెప్పమంటే, ఆయనకి చెప్పే జాతకం పేరుతో వీళ్ళ మనసులో ఉన్నదంతా బయట పెట్టేశారు. ఆయనకి ఎట్లా చెబుతారు, నిఖిల్ ఏమంటారు ఇక్కడికి వచ్చి, ఎందుకంటే వీళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా ఆడియన్స్ గమనిస్తారు కనుక, వీళ్ళకి ఎందుకు ఓటింగ్ మణికంఠకి పెంచుతుంది, వాళ్ళ ఆయన్ని ఎలా గ్రాఫ్ పెరుగుతుంది అనడానికి అక్కడ మన ఛానల్లో 2% పెరిగింది, ఓవరాల్ కూడా పెరుగుతుంది. దాని ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుందని చెబుతాం. నిఖిల్ ఏమంటాడంటే, ఆయనకి జాతకం చెబుతాం మణికంఠకి, నువ్వు ఆ క్షణికావేశం తగ్గించుకుంటే మంచిది, అలా తగ్గించుకొని ఉంటే నీ బొక్కలు నీ దగ్గరే ఉంటాయి, అంటే నీ మైనస్లో నీ లూప్ హోల్స్ అన్ని నీ వీక్నెస్ పాయింట్లని నీ దగ్గరే ఉంటే ఎవరు బయటకు తీసే పని ఉండదు అని చెబుతాడు. అంటే అడుగుతారు మణికంఠ, అంటే దమ్కి ఇస్తున్నారా అంత అంటే, దమ్కి కాదనుకో డైరెక్ట్ వార్నింగ్ అనుకో అని చెప్పి, దమ్కి కాదు డైరెక్ట్ వార్నింగ్ అని కూడా నిఖిల్ చెప్తాడు. అట్లాగే క్షణికావేశంలో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, మళ్ళీ ఏడ్చేసి వచ్చి ఆ పద్ధతిగా మాటలు చెబుతా ఉన్నాం, సో క్షణికావేశం తగ్గించుకో, పద్ధతి పాడైపోతుంది. దీనివల్ల నామినేషన్లు కూడా చేంజ్ చూసి చెబుతారు, ఈ వారం 3-4 పడతాయి. పైగా నువ్వు మైక్రో మేనేజ్మెంట్ సెల్ఫ్గా చేసుకోకుండా మిగతా హౌస్ మేట్స్ని కూడా ఊపిరి పీల్చుకోనివ్వు, అది కాస్త స్పేస్ ఇవ్వాలకి, నువ్వే అందరికి మైక్రో మేనేజ్మెంట్ అంటావు, బట్ నువ్వే సెల్ఫ్గా ఎక్కువ చేసుకుంటున్నావు వాళ్ళకి ఆయన చెబుతాడు. పృథ్వీ ఏం చెబుతాడు, నేను అటు నుంచి వీళ్ళకి అందరికి ఒక క్లారిటీ వచ్చింది. టాప్ 6లో ఇప్పుడు నిన్న నామినేషన్లో 6లో ఇతను టాప్ 3లో ఉన్నాడా, 5 వారాలు సేవ్ అయ్యాడనే ఉద్దేశంతో పృథ్వీ కూడా కొంత క్లారిటీ వచ్చి, నీకు జనబలం ఉంది, అది కాపాడుకో, అలాగే టాప్ 5 వరకు ఉండొచ్చు, జాగ్రత్త అని కూడా చెబుతాడు. అది కాపాడుకునే లెక్క. అయితే మనీ ఏమంటాడంటే, నామినేషన్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ప్రేరణ అంటది ఆ హౌస్లోంచి ఎలిమినేట్ అయిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి అనేసి అంటే, మళ్ళీ పృథ్వీ వాళ్ళు ఇలా పృథ్వీ అలా అయితే హౌస్ నుంచి వెళ్ళిపోతే ఆయన భార్య నామినేట్ చేస్తుందంటే, విష్ణుప్రియ ప్రేరణ అందరూ బకెట్లో ముంచుకుంటుందని కొంత ఫన్నో కొంత ఏమో, అతను హౌస్ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ డ్రామాలు చేస్తుండని బలంగా అందరూ ఫిక్స్ అయిపోయారు. సీత కూడా జాతకం చెప్పేటప్పుడు, నువ్వు ఫస్ట్ డ్రామాలు ఆపు, ఇది రియాలిటీ షోరా బాబు, ఇక్కడ రియల్గా ఉండాలి, ఈ వారంతో నీ ఆట కట్ట, నీ ఆట అవుట్ అయిపోయింది, నువ్వు ఇంకా అవుట్ అయిపోయినట్టు ఈ వారం రావంటే, ఆయనగో ఇది ఇన్ఫినిటీ సింబల్, ఇలాగే నేను ఎలా తిరిగి ఇక్కడే ఉంటాయి, హౌస్లోనే ఉంటాను ఆయన చెబుతుంటే, లేదు ఇంకా అయిపోయి ఇంకా ఎండే పులి స్టాప్కి వచ్చేసింది నీ గేమ్కి, ఎందుకంటే ఇది రియాలిటీలో నువ్వు రియల్గా ఉండాలి, ఇక్కడ గేమ్ డ్రామాలు చేస్తాను, నాటకాలు ఆడుతాను వాళ్ళకి ఆ అమ్మాయి చెబితే, మనకంటే లేదు నేను డ్రామాలు చేయట్లేదు, నేను రియల్గానే ఉన్నా, అందుకే విగ్గు కూడా విసిరిపడేసి, అంతకంటే రియాలిటీ ఏంటి, అంతకంటే ట్రాన్స్పరెన్సీ ఏంటి అని ఆయన చెబుతా ఉంటాడు. ప్రేరణ కూడా తర్వాత ఈ డిస్కషన్ అంతా జాతకాల దగ్గర అయిపోయిన తర్వాత, అంటే ఫన్ మోడ్లో కూడా ఆయన మీద ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ కూడా చేయడం, ఇట్లా జరిగింది, నువ్వు అంత సీన్ క్రియేట్ చేస్తున్న లెక్క. తర్వాత మళ్ళీ గార్డెన్ ఏరియాలో కూర్చునేటప్పుడు కూడా ప్రేరణ, నీలో చాలా షేడ్స్ ఉన్నాయి, ఏది రీలో ఏది యాక్టింగ్ అర్థం కావట్లేదు నా అమ్మాయి అంటే, నిఖిల్ సైలెంట్గా ఉంటాడు. అట్లాగే విష్ణుప్రియ ఉంటుంది. విష్ణుప్రియ ఏమంటుంది అంటే, నువ్వు స్పేస్ తీసుకుని పక్కకి వెళ్ళి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని వస్తాను అంటే, లేదు నేను ఫస్ట్ నుంచి హైపర్ యాక్టివ్ అందువల్ల కావచ్చు, నేను ఎందుకు ప్రిపేర్ అయితే అని మణికంఠ అంటే, విష్ణుప్రియ అంటది, లేదు నీకంటే నేను హైపర్ యాక్టివ్, బట్ అట్లా కాదు కదా, నేను డ్రామా క్రియేట్ చేయను కదా, నువ్వు మాట్లాడితే మణికంఠ నేను మాట్లాడితే మాట్లాడానంటారు, లేకపోతే లేదంటారు, నేను ఎట్లా ఉండాలక్కనంటే, విష్ణుప్రియ మాట్లాడు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో చూసుకో, వేరే వాళ్ళ బాధకు కూడా ఇంపార్టెన్స్ ఇయ్యి, ఎంతసేపు నీ డిస్కషన్, నీ ఏడుపు, నీ గోల, నీ ఎమోషన్ అయినా అవతల వారికి స్పేస్ ఇవ్వవా, టైం ఇవ్వవా అని చెబుతా ఉంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఓవరాల్గా లైవ్ కాన్వర్జేషన్ ఇదంతా జరుగుతుంది. నైట్ నుంచి నిన్న ఇక్కడ విష్ణుప్రియ అన్నట్టుగా ఎంతసేపు నీ బాధ, నీ ఎమోషన్, నీ డ్రామా, నీ యాక్టింగ్, నీ సింపతి ఇదేనా అని లెక్కంటే, వాళ్ళు ఏమి నిన్న నయనిక విష్ణుప్రియ డేంజర్లో ఉన్నారని బిగ్ బాస్ చెప్పిన తర్వాత వాళ్ళు కొద్దిగా ఆటోమేటిక్ టెన్షన్ ఉంటుంది, బట్ ఇతను మళ్ళీ వచ్చి ఏడుస్తున్నాడనే ఉద్దేశం నుంచి హౌస్ మేట్స్కి అందరికీ వచ్చిన ఫీలింగ్ ఏంటంటే, ఆయన డ్రామాలు చేస్తున్నాడు, కెమెరాలకి చెప్పేస్తున్నాడు అని అంటారు. అసలు నాకు తెలియక అడుగుతా, ఆయన చేయడం కాదు,
వీళ్ళు ఎందుకు మొదటి వారం నుంచి అతన్నే టార్గెట్ ఎక్కువగా నామినేట్ చేయలేదు. మొదటి వారం ఒక 5గురు, తర్వాత ఒక 4గురు, తర్వాత గత వారం ఒక 5గురు, అంతకుముందు ఏంటిది సాక్రిఫైస్ పాయింట్ పట్టుకొని ఒక 4, 5గురు. ప్రతి వారం అతన్నే ఎందుకు నామినేట్ చేయాలి హౌస్ మేట్స్ అందరూ? ఇప్పుడు నేను ఇంతవరకు కాన్వర్జేషన్ కూడా చెప్పింది ఎందుకంటే అందరూ ఫోకస్ కూడా ఒక్కడి మీదే, అటెన్షన్ అంతా అతని మీదే పెడతా ఉన్నారు. మిగతా వాళ్ళు అసలు ఏమీ లేదు, అసలు ఎవరంతటా వాళ్ళు ఉన్నారని లేకుంటే మిగతా వాళ్ళు కూడా పాయింట్స్ వెతకొచ్చు కదా, మైనస్ పాయింట్స్ వీక్నెస్ వెతకొచ్చు కదా. వెతకకుండా ఆయన మీద అటెన్షన్, కాన్సన్ట్రేషన్, ఫోకస్ అంతా పెట్టి టార్గెట్ చేస్తా నామినేషన్లు చేస్తున్నారు అనేది ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఎందుకంటే ఆయన డ్రామాలు చేసేసి కెమెరాలకు చెప్పేసి ఆడియన్స్ అమాయకులు కదా, అన్నీ చూస్తారు. బట్ వీళ్ళేంటి 5 చెప్పినా 4 చెప్పినా టార్గెట్ చేసి ప్రతి వారం నామినేషన్లు ఎవరు ఉంటున్నారు ఎక్కువ? ఈ 5 వారాలు నామినేట్ అయిన ఏక కంటెస్టెంట్ ప్రస్తుతానికి ఈ సీజన్ 8లో ఆయనే. సో ఎవ్రీ వీక్ నామినేషన్లు పెడుతున్నారు. ఆయన తప్ప మిగతా వాళ్ళకి పాయింట్స్ లేవా? నామినేషన్స్కి ఆప్షనే లేదా? మిగతా వాళ్ళని ఎందుకు చేయరు? పృథ్వీని ఎందుకు చేయట్లేదు? నిఖిల్ని ఎందుకు చేయట్లేదు? సీతను ఎందుకు చేయట్లేదు? నైనికని ఎందుకు చేయట్లేదు? వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళు చేసుకోకుండా వేళలా వాళ్ళే మాట్లాడుకుని, మరి మాట్లాడుకున్నా అతడే, మాట్లాడుకోకపోయినా అతడే. ఇప్పుడు మొన్న ఒక డిస్కషన్ చేశారు వీళ్ళు, ఈ హౌస్లో ఈజీ టార్గెట్ ఎవరైతారు? ఆదిత్యవం, పృథ్వీ అగ్రెసివ్, ఎఫర్ట్స్. పృథ్వీ మారాడు, సో అదినప్పుడు కాదు, ప్రూవ్ చేసుకుంటున్నాడు. అటుగా ఆదిత్యవం ఉన్నసేపు ఆయనే చేశారు, ఆయన అవుట్ అయిపోయాడు. ఇంకా వాళ్ళ ఇద్దరితో పాటు ఇద్దరు కూడా ఈజీ టార్గెట్, ఈజీ ఆప్షన్ లెక్క అతడి మీద ఎక్కువగా వీళ్ళు ఫోకస్ పెట్టడం వల్ల అట్లా అవుతుంది. అందువల్ల ఆడియన్స్ వీళ్ళ మీద ఫోకస్ పెట్టి అతనికి ఎలివేషన్ ఇస్తాను, ఆయనకి సపోర్ట్ చేస్తాను. ఆటోమేటిక్గా సగం జరుగుతూ ఉంటుంది. అరే మీకు ఎందుకు భయ్, మిగతా వాళ్ళు ఎవరు కనిపించట్లేదా? లోపాలు లేవా? ఇంతనే ఎందుకు? ఆయన డ్రామాలే చేయని, ఏడుపే ఏడని, పడుకొని కన్నింగే చేయని, ఏమైనా చేయని, ఫలితంగా అంతిమంగా టార్గెట్ గురవుతున్నాడు అనే ఫీలింగ్ ఆడియన్స్కి రావడం వల్లే అతనికి సపోర్ట్గా ఉంటున్నారు. ఆయనలో ఉన్న లోపాలన్నీ వీళ్ళంతా హౌస్ మేట్స్ అందరూ ఎత్తి చూపుతున్నారే, ప్రత్యక్షంగా పరోక్షంగా నామినేషన్లప్పుడు, ఇలాంటి ఫన్ టాస్క్లప్పుడు, ఏమది జాతకాల టాస్క్ అప్పుడు ఏదో రకంగా ఆయనకే వేలెత్తి చూపుతున్నారు. మొన్న గమనించాం, రెచ్చగొడితే ఏం చేస్తావు పృథ్వీ అన్నా, రెచ్చగొడితే రెచ్చిపోతాడనేసి నిఖిల్ అండు. అట్లాగే ఇలా ప్రతివారం నిన్నే చేస్తా అని యష్మి అండు. అట్లాగే నేను సీత కూడా నువ్వు డ్రామాలు చేస్తున్నావు, కెమెరాలకు కంటెంట్ ఇచ్చేస్తున్నావు ఆ అమ్మాయి అండు. అలాగే నీ స్పేసు, నీ బాధ, నీ ఎమోషన్ మిగతా వాళ్ళు పట్టించుకొని విష్ణు కావచ్చు. ఇలా మొత్తానికి ఎవరు ఎన్ని చెప్పినా, ఆయన కెమెరాలకు ఎన్ని చెప్పేసుకున్నా సరే ఆడియన్స్ అయితే అన్ని గమనిస్తారు కనుక ఆయన కెమెరాలకు చెప్పేసినంత మాత్రం పట్టించుకోరు, అది మ్యాటర్ కాదు. కానీ 4, 5 అతన్నే నామినేట్ చేయడం, అందరూ అతని మీద ఫోకస్ పెట్టి సెటైర్ లీడింగ్ కావచ్చు, ఇలా మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనతో అనేసరికి, మణికంఠ అనేసరికి అందరిలో ఒక రకమైన వైబ్రేషన్స్ వచ్చేస్తా ఉన్నాయి, అగ్రెసివ్నెస్ పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి కూడా గట్టిగా మాట్లాడడం వల్ల నువ్వేంటి ఇక్కడ, నువ్వు అసలు ఉండడానికి అర్హుడు కాదన్నట్టు ఒక ఇరిటేషన్తో కూడిన యాటిట్యూడ్తో వచ్చిన అగ్రెసివ్నెస్ వల్ల అది ఆడియన్స్కి, అరే ఆయన ఏడిపోయేదో ఆయన ఏడుస్తున్నాడు, ఆయన బేసిక్గా వీక్ మైండ్, అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ తక్కువ. సో ఆ వీక్ మైండ్కి చిన్నది ట్రిగ్గర్ అయ్యేసరికి ఎమోషనల్ బరస్ట్ అయిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, అవుతున్నాడు. సరే మీరు ఎందుకు అంత ఫోకస్ పెట్టాలి? అందరూ కలిపి వేరే ఆప్షన్ చూడకుండా, అంటే వేరే ఒక్కొక్కరికొకరు 1 to 1 చూసుకోకుండా ఫ్రెండ్షిప్ అని కావచ్చు, లేకపోతే ఇంకో అవతల వల్ల స్ట్రాంగ్ అని కావచ్చు, లేకపోతే ఇంకేది కావచ్చు, బట్ అతని మీదే అనేసరికి ఒక రకమైన వైబ్రేషన్స్తో హైప్ రేపుతూ పాయింట్లు చెప్పడం అనేది ఆడియన్స్ దృష్టిలో పెద్ద విషయం. ఇప్పుడు ఆయన కెమెరాలకు చెప్పేసినంత మాత్రం నోట్లో పడిపోవు, చెప్పనే రోజంతా చెబితే నస వస్తుంది, విసుగు వస్తుంది, ఏంద్ర నాయన మాకు టార్చర్ అయినట్టు ఆడియన్స్ ఫీల్ అవుతారు. కానీ యష్మి వచ్చే నిన్నే చేస్తా, నువ్వు చీఫ్ ఎలాగవుతావో చూస్తా, ఈ ఛాలెంజ్లు, అలాగే ఇంట్లో ఎలా ఉంటావో చూస్తా, ఆ పృథ్వీ రెచ్చగొడితే రెచ్చిపోతావా, ఏం పీకుతావు అన్నట్టు చెప్పడం, నిఖిల్ వచ్చి రెచ్చిపోతావు అన్నావు, సీత వచ్చి డ్రామాలు వద్దండవు, విష్ణుప్రియ వచ్చేసి నువ్వు అటెన్షన్ శేఖర్లా ఉన్నావు, సింపతి సీన్ క్రియేట్ చేస్తున్నావు, నీ ఎమోషనా ఇవి అనడం. ఇలా అందరూ కలిపి ఒక పాయింట్ మీద ఒకే వ్యక్తిని పదే అదే తిప్పి ఆయన ఎలాగైతే నా పర్సనల్ లైఫ్, నా కష్టాలు కన్నీళ్ళు ఒక రోలర్ కోస్టర్లో ఉంటాడు, వీళ్ళు కూడా అదే రోలర్ కోస్టర్లో తిరుగుతూ ఉన్నారు. సో ఆడియన్స్కి ఎక్కడ కనెక్ట్ అవుతున్నాడు ఆయన? ఇలా ఎందుకు, అతన్నే ఎందుకు, మీరు ఎందుకు అతన్నే ఫోకస్ పెట్టి టార్గెట్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనెక్ట్ అవుతారు. పోనీ దీనికి హౌస్ మేట్స్కి సమాధానం లేదా అంటే సమాధానం ఉంది. ఫస్ట్ ఆడియన్స్ అడిగే ప్రశ్న అదే, సరే అమ్మా ఆయన ఏదో ఏడుస్తున్నాడు, ఆయన జోన్లో ఆయన ఉంటున్నాడు, ఆయన సింపతి చేద్దామని వచ్చాడు, బట్ మీరు ఎందుకు అతని మీదే అంతమంది 4, 5 కలిపి ఒకేసారి నామినేట్ చేయడం కావచ్చు, నెగిటివ్ చెప్పడం కావచ్చు, ఈ రోజు ఫంటాస్క్లో కూడా అందరూ ఫోకస్ అంతిమంగా అతని మీదే. అంటే ఈ సింపతి వల్ల, ఈ ఏడుపుల వల్ల, ఈ పెడబొబ్బుల వల్ల ఆడియన్స్ ఓట్లు వేసేస్తున్నారా? ఇలా మనల్ని బ్లేమ్ చేసేసి, మనల్ని బ్యాడ్ చేసేసి అతను ఎలివేషన్ వచ్చేసి ఓటు బ్యాంక్ పెంచుకుంటున్నాడా అని అపోహలో ఉన్నారు తప్ప, ఆయన ఏడిచినంత మాత్రాన, కెమెరాలకు చెప్పేసినంత మాత్రాన కాదు. ఇప్పుడు అలా అనుకుని మళ్ళీ నిన్నటి నుంచి చూస్తే అందరూ బాణాలని అతని మీద ఎక్కువ పెడతా ఉన్నారు.
నువ్వు డ్రామాలు వద్దు, నువ్వు ఇంకా హౌస్లో అయిపోయింది, నీ ఆట ముగిసిపోయింది, నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు సింపతి చేస్తాను, నా పక్కకి వెళ్ళి స్పేస్ కావాలని చెప్పి అక్కడికి వెళ్ళి కెమెరాలకు ఏదేదో చెప్పేస్తాను. బిగ్ బాస్ హౌస్లో ఎవరిని ఎవరు బ్యాడ్ చేయరు, ఎవరు తీసుకుని గోతులు వాళ్ళే పడతారు, ఎవరు తీసుకునే స్టాండే వాళ్ళని డిసైడ్ చేస్తుంది. ఎవరు ఆట ఆడే విధానం మాట్లాడే విధానం వల్ల పాజిటివా నెగిటివా గుడ్డా బ్యాడ్ ఇవన్నీ వస్తాయి తప్ప ఒక అతను కంటెస్టెంట్ వెళ్ళి బ్లేమ్ చేసేస్తా, బుర్ర తల్లేస్తా, మసిపూసి మారేడుకాయ చేసేస్తా, కెమెరాలకు మొత్తం చెప్పేస్తానంటే ఆడియన్స్ అమాయకులు కాదుగా, చూస్తారుగా బాబు నువ్వు చెప్పిన దానికి అక్కడ జరిగేదానికి సింక్ అవ్వట్లేదని. బట్ వీళ్ళ అమాయకత్వం ఏంటి, అతనేదో చేసేస్తున్నాడు, అతనేం చేసేస్తున్నాడు, ఆడియన్స్ అంత అమాయకులు కాదు కదా. బట్ వీళ్ళు ఇంతకు ముందంతా ఒక లెక్క, ఇతను చెప్పేస్తాను నిన్న క్లారిటీ వచ్చిన తర్వాత 6గురిలో 3గురిలో ఉన్నాడంటే, ఇతను సేవ్ అయిపోయాడంటే, మిగతా వాళ్ళు ఇంకా డేంజర్లో ఉన్నారంటే అనేసరికి ఓహో ఏదో చేసేస్తాడు, ఈ సింపతి సీన్తో ఆ పక్కకి స్పేస్ కావాలని చెప్పి మనల్ని బ్యాడ్ చేసేస్తున్నాడు అనుకుని మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు. ఈ టార్గెట్ ఫస్ట్ ఆపేయాలి. దీనికి ఆన్సర్ వీళ్ళకి తెలియక అయిపోతున్నారు. కొన్ని విషయాల్లో క్లారిటీ ఉంది. ఆడియన్స్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, చేత ఇప్పుడు నైట్ ఏమంటుంది, ఫస్ట్ విష్ణుతో ఉన్నాడు, ఆమెను పొడిచాడు, తర్వాత యష్మితో ఫ్రెండ్గా అంటే ఆమెను పొడిచాడు, సరే పొడిచాడు ఉన్నాడు, ఆ వారంతో అక్కడ వదిలేస్తే అయిపోయి. అదేంటి ఫ్రెండ్లీగా ఉండేలాగా అన్నాడు. సరే ఆడియన్స్ ఇది పాయింటే చెప్పండి, ఫ్రెండ్లీగా చనువు ఉండేటప్పుడు కాస్త చొరవ ఉండేటప్పుడు ఒకటో రెండో లోపాలు అనుకోవచ్చు, జోకులు చేసుకోవచ్చు, దాన్ని కూడా నామినేషన్ తెచ్చి పాయింట్ చేశాడంటే మరి ఏం గేమ్ ఆడుతున్నాడు చూడండి, మీరే డిసైడ్ చేయండి అని ఆడియన్స్. ఇంక నెక్స్ట్ పాయింట్ అంతకంటే పెద్ద పాయింట్తో వెళ్ళిపోవాలి, ఆ వారంతో అక్కడ వదిలేస్తే బాగున్నాం. బట్ విష్ణు దాన్ని క్యారీ చేయడం, యష్మి క్యారీ చేయడం, సీత క్యారీ చేయడం, ఇట్లా క్యారీ చేయడం వల్ల ఆడియన్స్ చూసుకుంటారులే అని వదిలేయకుండా ఇలా ఎవ్రీ వీక్ కంటిన్యూ చేయడం వల్ల, అతను టార్గెట్ మీద ఫోకస్ చేయడం వల్ల వీళ్ళకి లాస్ వేసింది. ఇలా ఈ రకంగా ట్రాప్లు ఇరుక్కుంటున్నారు. వీళ్ళు ఏ రోజైతే అతని మీద ఫోకస్ పెట్టడం, టార్గెట్ చేయడం, అటెన్షన్ పెట్టడం ఆపేస్తారో, ఏ రోజు ఆపేస్తారో అతనికి ఎలివేషన్ రావడం ఆగిపోద్ది. నో డౌట్, అందులో అనుమానమే లేదు. ఈ క్షణం ఆపిస్తే ఈరోజు ఇంతమంది చేశారు, పైగా ఈరోజు అతనికి ఇంకొకటి ఈ ఫుడ్ టాస్క్కి సంబంధించి వాళ్ళ మిస్సెస్ నుంచి వచ్చిన మెసేజ్కి సంబంధించి కూడా ఇది ఎవరికైనా ఎమోషనే. బట్ ఇంతమంది లిస్ట్ అవుట్ వరుసగా 1 by 1 అందరూ కూడా డ్రామాలు, యాక్టింగ్లు, సింపతి సేకరణ ఇవన్నీ చెప్పుకుంటూ చేయడం, పైగా ఇలాంటి ఎపిసోడ్ పడడం వల్ల ఆయనకి ప్లస్ పాయింట్ అయింది. ఏ క్షణమైతే అతను అసలు లెక్కలోకి తీసుకోకుండా లేదులే సర్లా ఆయన కొద్ది వీక్ మైండ్ అంతేలా వదిలేస్తారో ఆ రోజు ఆగిపోద్ది అతనికి గ్రాఫ్ పెరగడం అనేది. ఇప్పుడు సీత ఉదయం కూడా ఎగ్జాంపుల్ చెబుతా, వీళ్ళు చేసిన పొరపాటు వీళ్ళు తెలుసుకోవట్లే. మార్నింగ్ ఏంటి ఫన్ టాస్క్లో అతను ఏదో జాతకాలు చెబుతున్నాడు, సింహాలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, అడవిలాగా ఉంటుంది, అది ఏం చెబుతుంటే ఆయన ఎదురుగా ఒక నక్క ఉంది అనే మాట తిరిగి ఆయనే అన్నాడు అనుకోండి, ఆమె ఎంత ఫీల్ అవుతారే, నీకోసం నేను సపోర్ట్ చేస్తే నన్ను నక్క అంటావా, నన్ను బేడ చేసేస్తావా, ఇదేనా నీ ఇది నీ అది నీ లాయల్టీ అని చెప్పి అంతలా గింజుకుంటుంది, విలవాళ్ళు ఆడిపోతూ ఉంటుంది. మరి మమ్మల్ని బేడ చేసేస్తున్నాడు అని గగ్గోలు పెడుతుంది. ఇప్పుడు నేను అందుకే అంట, సీత అక్కడ ఆ మాట అనకుండా ఉంటుంటే మంచిదే కదా. అందుకే బిగ్ బాస్ ఇంట్లో ఒకరినొకరు బ్యాడ్ చేయక్కర్లా, ఎవరి నోటు దోలుతో వాళ్ళే బ్యాడ్ అవుతూ ఉంటారు. సరదాగా చేస్తున్న దానికి ఏం అట్లా అనింది, మళ్ళీ ఆయన ఒకవేళ ఆయనంటే తీసుకోలేదు. వేరే వాళ్ళ కంటెస్టెంట్స్ ఒక నిఖిల్లో, పృథ్వీనో, లేకపోతే తన ఫ్రెండ్స్ విష్ణుప్రియనో, నయనికనో అలా అంటదా, ఆ మాట అంటదా, అందు కదా, అనలేదు కదా. బట్ ఇక్కడికి వచ్చేసరికి నాకు అనొచ్చు, ఏదైనా అనొచ్చు అనే ఆ తక్కువ చూపుతో వల్ల ఆడియన్స్ దృష్టిలో అన్ని చూస్తారు కనుక. అదేంటి మరి ఇదే మాట వేరే వాళ్ళకి అంటదా, ఒక యష్మికి అంటదా, ఒక ప్రేరణకి అంటదా, నిఖిల్, నయనిక, పృథ్వీ, విష్ణుప్రియ ఎంతమంది ఉండగా ఇతడికే ఎందుకు అనేసింది అని లెక్క చూస్తారు. అంటే అతనంటే ఒక తక్కువ భావం, లోకువ, ఏమంటారులే పోతారులే ఈ టైపులో. సో వీళ్ళు టార్గెట్ చేయడం ఆపరంత వరకు ఆయనకు ఓటింగ్ పడుతూనే ఉంటుంది, ఆపేస్తే ఆగిపోవడమే. వాళ్ళు టార్గెట్ చేయడం అనేది పెద్ద పొరపాటు, అది గుర్తించట్లా. ఆ వారం విష్ణుప్రియ కలగనాలంటే అక్కడతో వదిలేయాలి, ఆపేయాలి. అలాగే యష్మీర్ అంటే బౌల్స్కి అడగడం, అరే బాసు ఇది పెద్ద నామినేషన్ పాయింట్, ఫ్రెండ్లీగా ఆడియన్స్కి మాట చెప్పేస్తుంది నామినేషన్లో, బాబు ఆడియన్స్ అన్ని గమనిస్తారు, నీకు ఇంతకంటే పాయింట్ దొరకలేదా, ఫ్రెండ్లీగా వచ్చి బౌల్స్ పడేసే కడుగు అని చెప్పిన దాన్ని పాయింట్ చేసావంటే సర్లే, నువ్వు అంతకంటే ఆలోచించలేవని అర్థమైంది, అంతకంటే నువ్వు పాయింట్లు పట్టుకోలేవని అర్థమైంది. సరే ఆడియన్స్ ఒకవేళ అదే వ్యాలిడ్ పాయింట్, నేను అలా ఫ్రెండ్లీగా వచ్చి బౌల్స్ కడగమని చెప్పడమే పెద్ద పాయింట్, నా బ్లెండర్ మిస్టేక్ అనుకుంటే, బ్లెండర్ అనుకుంటే నన్నే పంపిస్తారు, సరే కదా అదే కదా పాయింట్, ఓకే ఆ వదిలేసి ఉంటే బాగుండు. ఆ చిన్న పాయింట్ని తెచ్చి ప్రతి వారం నిన్నే చేస్తాను శపథం చేసేసి కంటిన్యూ చేయడం వల్ల ఏంది ఈ అమ్మాయి, ఈమె డిసైడ్ చేస్తావా హౌస్లో ఒకరిని ఉంచాలా పంపాలి అనేది, ఈవిడ చెబితే మనం ఓట్లు వేసేస్తావా, ఈవిడ పంపేయమంటే పంపేస్తావా ఆయన ఏం చేశారు, ఆయన చేసింది ఫ్రెండ్లీగా చెప్పింది అని చిన్న పాయింట్, ఆ చిన్న పాయింట్ని ఈవిడ హైలైట్ చేసి తర్వాత దానికి పెద్ద ఎలివేషన్ ఇచ్చి దాని పెద్ద సీన్ క్రియేట్ చేసి చేయడం వల్ల ఆయనే మైక్రో అబ్జర్వర్ అనడానికి ఇదే ఉదాహరణ అండి. అదేం పాయింట్ అసలు నామినేషన్ పాయింట్, అది అని అక్కడతో వదిలేస్తే బాగుండేది. నేను ఫ్రెండ్లీగా చెప్పిన దానికి నామినేషన్ పాయింట్ అంటే అతనికి ఏం గేమ్ ఆడుతున్నాడు అర్థం చేసుకుని వదిలేస్తే అయిపోయాయి. బట్ నేను హర్ట్ అయ్యా, నా హార్ట్ బ్రేక్ అయ్యింది, బ్రోకెన్ అయ్యింది, అదే అయ్యింది, ఇదే అయ్యింది అని చెప్పి ప్రతివారం అదే జీడిపాకం సీరియల్ అంటారు కదా, అట్లా సాగదీసి ల్యాగ్ చేస్తే ఫస్ట్ ఏంటమ్మా నీ బాధ ఏంటి చెప్పు అన్నట్టు ఉంటుంది. ఇంకా ఆయన మీద సింపతి వస్తుంది. వీళ్ళు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా అతన్నే పట్టుకి చెప్పడం వల్ల,
పైగా నిన్న కూడా ఎవరు వెళ్ళిపోవాలంటే ఆయనే వెళ్ళిపోవాలి, ఆయనే వెళ్ళిపోతాడు, ఈ వారం నైన్కే వెళ్ళిపోద్ది అనే విషయం కూడా తెలియకుండా ఆయనే వెళ్ళిపోవాలి. ఏమంత కక్ష, మీరు ఆడితే ఆడొచ్చు, ఎవరు ఆట వాళ్ళకి ఎక్కువ. ఆయన 100% పెడుతున్నాడు, ఎఫర్ట్స్ పెడుతున్నాడు, ఆడట్లేదు అనడానికే లేదు. నామినేషన్లో పాయింట్లు పెడతాడు, అలాగే ఫిజికల్ టాస్క్లు శక్తి మేరకు ఆడుతూ ఉన్నాడు. ఈ ఎమోషనల్గా కొద్దిగా వీక్. ముందు ఏంటంటే ఆయన లైట్ తీసుకోవాలి, అలా తీసుకున్నంత వరకు ఆయన టార్గెట్ చేస్తున్నట్టే ఆడియన్స్కి ఉంటుంది. ఆయనలో వీక్ మైండెడ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ. ఎవరైనా ఏమైనా అంటే ఏడు చేస్తాడు, ఎమోషనల్ బరస్ట్ అయిపోతాడు. దాంతో వాళ్ళకేంటి డ్రామాలాగా అనిపిస్తుంది. యాక్టింగ్ చేసేస్తున్నాడు, 2 షేడ్స్ ఉన్నాయి. రెమోలాగా రామం, అది సీత అది కూడా అనింది జాతకం చెప్పేటప్పుడు, నువ్వు ఒకసారి రామం లాగా ఉంటావు, వెంటనే రెమోలాగా అయిపోతావు, మార్చుకో ఈ డ్రామాలు వద్దని. కానీ వీళ్ళకి అలా అనిపిస్తుంది. ఆయన బేసిక్గా వీక్ మైండెడ్, ఎమోషనల్ బరస్ట్ అయిపోవడం ఈ క్షణాల్లో పని ఆయనకి. చిన్నది వస్తే చాలు, ఒత్తిడి ప్రెజర్ తట్టుకోలేడు. సో దీంతో వీళ్ళు అతని మీద అటెన్షన్ పెట్టడం వల్ల, ఫోకస్ పెట్టడం వల్ల, టార్గెట్ చేస్తున్న ఫీల్ రావడం వల్ల ఆడియన్స్కి అది నచ్చట్లే. అతను టార్గెట్ చేస్తున్న ఉద్దేశంతో ఆడియన్స్ మనసులకు కొద్దిగా దగ్గరగా అయితే ఉన్నాడు. సింపుల్, ఆడియన్స్ మనసుల నుంచి ఆయన వెళ్ళిపోవాలంటే మనకంటే నీళ్ళు పట్టించుకోవడం మానేయాలి, మినిమం కూడా పట్టించుకోవడం మానేయాలి. తనైతే తన ఆట ఆడుకుంటాడు, తన జోన్లో తన స్పేస్లో ఆయన ఉంటాడు. డ్రామాలు ఆపు అంటే ఆయన ఆపడు. నిజంగానే వీక్ మైండెడ్, చిన్నది వస్తే నేడి చేస్తాడు, పక్కకు పోతాడు, దూరంగా కూర్చుంటాడు. ఆయనకి సలహాలు ఇవ్వకుండా ఆయనకు అంత జనాదరణ ఎందుకు వచ్చిందో అనేది ఆలోచించాలి. 5 వారాలు నామినేట్ చేసాం, ఇంతమంది చేస్తాను, ఆల్మోస్ట్ ఇక్కడ హౌస్లో ప్రతి ఒక్కరూ చేసాం, అయినా ఉన్నాడు. 5 వారాలు సేవ్ అయ్యాడు, అందరికంటే ఎక్కువ అయ్యాడు. నిన్న టాప్ 6 అనుకో, సూపర్, నామినేషన్లో 6లో టాప్ 3లో ఉన్నాడంటే ఏంటి అనేది వీళ్ళు ఒక్కసారి చేసుకుని అర్థం చేసుకుని ఆలోచనలు పడితే బెటర్. అలా ఎవరు చేస్తారు? నబీల్ చేసి ఇప్పుడిప్పుడు పృథ్వీ కూడా లైట్ వెలుగుతుంది. నబీల్ మనకంటే నువ్వు వీకే కావచ్చు, కానీ ఎక్కువ మంది ఎక్కువసార్లు నామినేట్ అయ్యావంటేనే ఆడియన్స్ నేను కనెక్ట్ అవుతున్నారు, నీకు ఇష్టపడుతున్నారు అర్థమవుతుంది. 5 వారాలు సేవ్ అయ్యావంటే నీ గురించి కూడా కొంత ఆలోచించాలి. ఆడియన్స్కి ఏదో యాంగిల్లో నువ్వు వీకనో, ఫిజికల్ వీకనో, లేకపోతే మెంటలీ ఎమోషనల్లీ బ్యాలెన్స్ తప్పుతావనో, లేకపోతే మెంటల్లీ కూడా వీకనో, ఏదో ఒక యాంగిల్లో నచ్చుతానని ఆయన పదే చెబుతున్నాడు తప్ప వీళ్ళకి లైట్ ఎలగట్లా, ఆ యాంగిల్లో ఆలోచించట్లా. ఆయన ఎంతసేపు డ్రామాలు చేసేస్తుండే, పోర్ట్రే చేసేస్తుండే, హైలైట్ చేసేస్తుండే, అసలు పట్టించుకోకపోతే ఏమీలే. నబీల్ ఇవన్నీ ఆలోచిస్తున్నాడు కనుక ఏదో యాంగిల్లో కనెక్ట్ అయిపోయాడు. అది ఎమోషనల్ కావచ్చు, ఏడుపు కావచ్చు, వీక్ కావచ్చు, ఇంకేదో కావచ్చు, కానీ నచ్చాడు ఆడియన్స్కి అని లెక్క ఆయన పట్టించుకోవడం మానేస్తున్నాడు. నబీల్ మనకంటే వెర్సెస్లో ఇతనికైతే ఎవరి మీద అంత నెగిటివిటీ రావట్లేదు కదా నబీల్కి. బట్ అతని విషయంలో మిగతా ఎవరు వెళ్ళినా సరే ఆ వాళ్ళ మీద కోపంతో ఏంటి అతను హ్యాండిల్ చేసే విధానమో, మాట్లాడే విధానం ఇదే అంటే అక్కడ ఆయనకు ఓటింగ్ పెరుగుతూ ఉంది. సో ఇది అర్థం చేసుకోవడానికి వీళ్ళకి టైం పడుతుంది. ఎప్పుడైతే ఆలోచిస్తారో, ఫస్ట్ వీక్ నుంచి ఒక ఆప్షన్లా మారాడు, వేరే వాళ్ళ వైపు చూడాల్సిన పనే లేదు అని అతన్నే నామినేట్ చేసుకుంటూ పోయి ఆ పొరపాటును గుర్తించకుండా, ఎంతసేపు వీళ్ళ పొరపాటు వీళ్ళనే ఐడెంటిఫై చేసుకోకుండా ప్రతిదానికి ఆయన సలహాలు చెప్పుకుని, ప్రతి సీజన్లో కూడా ఇట్లా ఎవరైతే హౌస్లో ఎక్కువగా టార్గెట్ గురవుతున్నారో అనే ఫీలింగ్ ఆడియన్స్లో వస్తుందో వాళ్ళకి ఆదరణ ఉంటుంది. నిజంగానే ఆయన స్కెచ్లు వేశాడు, డ్రామాలే వేశాడు అనుకోండి, ఆయన ఎందుకు మీరు పట్టించుకోవాలి? సర్లే ఆయనది ఏదో ఆయన ప్రయత్నం ఏం చేస్తుంది చేయని, మనం ఫెయిర్గా చూద్దాం, అందరిని ఒకే లెక్క చూద్దాం. ఫ్రెండ్ అయితే ఫ్రెండ్, అన్ఫెయిర్ అయితే అన్ఫెయిర్, ఏదైతే అది బ్యాలెన్స్గా వెళ్ళిపోతాం అనుకుంటే బాగుండేది. ఆయన ట్రాప్లో వీలు పడ్డారు. ఆయన వదిలేసి వేరే చేస్తే రెండే సింపుల్, రెండు చేస్తే చాలు. ఆయన నామినేట్ చేయకపోవడం, రెండోది పోక్ చేయకపోవడం, సెటైర్లు వేయకపోవడం, తక్కువగా చూడకపోవడం, పట్టించుకోవడం మానేయాలి. ఆ 2 చేస్తూ చాలు. ఇంకా ఆయన ఆట అయింది, ఇంకా కంటెంట్ కూడా రాదు. ఎందుకంటే మీరు ఫస్ట్ వారంలో అతను కంటెంట్ కోసం, స్పేస్ కోసం, ప్రతి దాంట్లో దూరాలని, ప్రతి టాపిక్లో వేలు పెట్టాలని, ప్రతి ఇద్దరి మధ్య ఇతను కూడా ఇన్వాల్వ్ అయిపోయి దూరిపోయి అరిచేసి గగ్గోలు పెట్టేవాడు. స్పేస్ అప్పటి కోసం ఎలా తెచ్చుకోవాలని, స్పేస్ లేక ఎక్కడ పడితే అక్కడ ప్రతి దాంట్లో పెట్టేవాడు. ఇప్పుడేంటి, ఆయనకి అవసరం లేకుండా ఆయన ఎక్కడున్నా వాడేంట్రా ఎలారా దొంగాట ఆడిస్తుంది, ఎలారా కంటెంట్ ఇచ్చేస్తుంది, ఎలారా కెమెరాలకు చెప్పేస్తుంది, ఎలారా సేవ్ అయిపోతుంది, ఎవర్రా ఓట్లు వేసేస్తున్నారని ఆయన అక్కడ ఉన్నా లేకపోయినా, సీన్లోకి దూరకపోయినా ఆయన గురించే మాట్లాడుకోవడం. వీళ్ళ గ్రూప్గా మాట్లాడుకున్నా, వాళ్ళ గ్రూప్గా మాట్లాడినా, ఎవరు మాట్లాడుకున్నా సరే ఆయన గురించే టాక్స్. నీ సంగతి చూస్తా, నేను పంపేస్తాను, నువ్వు అర్హుడు కాదు, నేను వార్నింగ్లు ఇచ్చేసి 1 ఫస్ట్ స్టేషన్ అండిగా వీళ్ళ పొరపాటు వీళ్ళకి తెలియట్లేదు. ఏ రోజైతే ఆయన గురించి మాట్లాడడం మానేస్తారో, నామినేషన్ చేయడం ఆపేస్తారో గ్రాఫ్ దబాల పడుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళది హైజాక్ చేసి ఎలివేషన్ వచ్చేసరికి ఆ గేమ్ అంతా హైజాక్ అయిపోయి అడిపోతూ ఉంటుంది అనమాట. సో ఎనీవే ఫైనల్గా చూసుకున్నా సరే 9కి 99.9% వీకెండ్ అయితే డబుల్ ఎలిమినేషన్ వెళ్ళబోతుంది. అలాగే ప్రోమోకి సంబంధించి కూడా నిఖిల్, పృథ్వీ, నయన్కి వీళ్ళందరికీ యష్మికి ఫుడ్ రావడం, నిఖిల్ కోసం కూడా అట్టగా ప్రేరణకి ఇష్టమైన పావు బాజీ అవన్నీ కూడా ఇంటి ఫుడ్ వచ్చిందంటే, అలాగే నిఖిల్కి ఎవరివైనా ఇద్దరిని తీసుకోవచ్చు బిగ్ బాస్ అంటే ఇద్దరికైతే ఆప్షన్ ఇవ్వడం. అంటే మణికంఠ నబీల్ వచ్చాడు, విష్ణు చంపేస్తా అన్నాడు, మణికంఠ మాత్రం పృథ్వీకి అయితే మరి ఎందుకంటే అంతకుముందు కూడా పృథ్వీ, యష్మి ఆయనకి ఆప్షన్ ఇచ్చారు. బట్ పృథ్వీ అంతకుముందు చెప్పేటప్పుడు మణికంఠ గురించి కూడా పాజిటివ్ చెప్పాడు. ఎందుకంటే ఆయన కూడా నిన్నటికి అర్థమైంది 5 వారాల నామినేట్ నుంచి సేవ్ అయ్యాడంటే ఏదో ఆడియన్స్కి నచ్చుతాను, లేక ఇప్పుడు గతంలో సింపతి సీకర్ అనిపించేది, ఇప్పుడు అలా అనిపించట్లేదని చెప్పాడు. మణికంఠ అది విన్నాడు కూడా.
సో ఇవన్నీ చూస్తూ ఉంటాడు. అట్లాగే ఇంకోటి ఏంటి, యష్మి ఎటు అంతకుముందు ఆయన ఫుడ్ తీసుకోలేదు నిఖిల్ కోసం చేసింది కనుక మరి ఆయన కూడా మణికంఠ కూడా పృథ్వీ ఫుడ్కి ఆప్షన్ ఇస్తాడు. యష్మి తన ఫుడ్ తేకపోయినా మరి తన కోసం చేయలేడు కదా, ఇతరుదో పాజిటివ్ వైబ్ కోసం ఇతర వల్ల క్లియర్ చేసుకున్నదని కావచ్చు. అట్లాగే నబిల్ సీత ఫుడ్ అయితే 9కి ఆప్షన్ పెట్టచ్చు, వాళ్ళిద్దరు ఆమెతో కొద్దిగా క్లోజ్ కనుక. సరే ఓవరాల్గా కూడా ఓటింగ్ చూసుకున్నా సరే నిఖిల్ అయితే 30% ఫస్ట్ ప్లేస్లో ఉంటే, నబిల్ ఏమి 29%, మణికంఠ ఇక్కడ కూడా పెరుగుతుంది 19-20%కి వచ్చాడు. ఈ వారం స్టార్టింగ్లో 17-18 అట్లా ఉంటే ఇప్పుడు 19-20% వరకు 3% పెరిగింది చూసారు ఈ వారంలో. ఇట్లాగే నేను ఇంతవరకు రీజన్స్ అని చెప్పినట్టుగా. అలాగే విష్ణుప్రియకు ఒక 14-15 అటు ఇటుగా ఉంది. ఆమె ఫ్లట్టింగ్ మీద నిఖిల్ మనసు గెలవడం మీద ఫోకస్ పెట్టింది తప్ప టాస్క్ గెలవడం, ఇది టైటిల్ గెలవడం మీద ఫోకస్ లేదు. ఆ ఓటింగ్ అలా అలా తరిగిపోద్ది. ఎందుకంటే సీరియస్నెస్ ఉండాలి గేమ్లో. ఒకసారి 2 సార్లు ఫన్ కోసం మజా కోసం, కానీ ఇంక నేను హౌస్లో ఉన్నదే అందుకోసం అన్నట్టు ఉంటే ఉన్న ఓటింగ్ కూడా తగ్గిపోద్ది. ఫస్ట్లో బాగా ఉండేది, ఇంకా 18-20% వరకు ఉండేది, 20+ కూడా వచ్చింది ఒక దశలో. బట్ ఇప్పుడు ఇంకా పెరగడం వల్ల ఆట సీరియస్నెస్ లేకుండా తగ్గిపోతూ ఉంటుంది. 9 లీస్ట్లో ఉంది, ఒక 5-6% ఉంది, ఆమె అయితే వెళ్తుంది నో డౌట్. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి.